అదొకటేనా సార్ అలవాట్లు? సిగరెట్ ఒకటేనా? మందు ఏమండి ఏది లేకపోతే ఏంటంటే జరదా పాన్ వేస్తాను నేను. సిగరెట్ వదిలేశారు. నా బ్రాండ్ రమ్ము, ఇప్పుడు కాదు మొదటి నుంచి రమ్మే, ఓల్డ్ మాంక్. ఓకే ఓకే ఓకే. ఈ రాళ్ళపల్లి, పిఎల్ నారాయణ, వీళ్ళందరూ ఏరా ముసలి సన్యాసి అంటారు నన్ను, ఓల్డ్ మాంక్. అట్లానా? ముసలి సన్యాసి. ఓకే. వాళ్ళు ఏవో బ్రాందీలు, విస్కీలు కాస్ట్లీ, నాది ఇప్పుడు ఓకే ఓల్డ్ మాంక్. ఓకే. ఏంటి సార్ అలవాట్లు అంటే ఇది వచ్చింది. ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉంటాయి మీ? నో, నాకు ఈ జింహ చాపల్యం చాలా తక్కువ, చాలా చాలా తక్కువ. మామూలు ఇప్పుడు నాకు చెప్పనా, మార్నింగ్ రాగి జావా. టిఫిన్ ఏంటంటే ఇంకా అదే రాగి జావే. అందులోనే స్వీట్ లేనిదే నాకు దిగదు. డెఫినెట్గా స్వీట్ ఉండాలి. అందులో బెల్లము, పంచదార ఇది వేసి రాగి జావాలో స్వీట్ రాగి జావా. అండ్ మజ్జిగ అయినా స్వీట్ వేయాల్సింది. అది లస్సీలా చేస్తే తప్ప మజ్జిగ అంటే కొంచెం ఉప్పు అది వేస్తారు కదా, స్వీట్ అంతా. అది మధ్యాహ్నం ఇంట్లో వంటలు చేసుకుంటారు కదా, వాళ్ళ కూరలు ఏ కూర ఉంటుంది, వెజ్ ఆర్ నాన్ వెజ్, ఆ మాత్రం ఒక ప్లేట్లో కూర ప్లస్ మజ్జిగ, స్వీట్ మజ్జిగ. మధ్యాహ్నం అయిపోయింది. నైట్ ఇప్పుడు తెలుగు చార్నాళ్ళం చేస్తుంది అంటే 2 ఇడ్లీ ప్లస్ పాలు, అది నైట్. దట్స్ ఫినిష్, అంతే నా డైట్. స్వీట్ ఎక్కువ అంటున్నారు కానీ చాలా మందికి ఈ రోజుల్లో షుగర్లు అంటున్నారు, అయ్యి అంటున్నారు, ఇవి అంటున్నారు. ఉంటున్నాయి, ఫ్యాక్ట్ అండి. నాకు మరి నేను ఒకసారి ఈ ఆర్థరైటిస్ ఏదో అంటారు, మోకాళ్ళ నొప్పి, అక్కడికి వెళితే ఆ డాక్టర్ గారు ఒక లిస్ట్ రాసి దాన్ని ఏమంటారు చెకప్ చేసుకొని టెస్ట్లు రాసానండి. వెళ్ళి చేశాడు, రిపోర్ట్ తీసుకెళ్ళి ఇచ్చా. అప్పుడు నాకు 61 62 ఏళ్ళు వయసు. చూసి మీకు లైఫ్లో షుగర్ రాదు పండు అన్నాడు. అదేంటి దీనికి అంటే మరి రిపోర్ట్లో అయింది ఏం తోచిందో అంతే. నేను ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళనండి, ఇది ఏంటి చిన్నది ఏమో ఒక మాత్ర ఇస్తే పోతుందేమో అని చెప్పాడని వెళ్ళా. ఆయన చెప్పింది అది. నేను డాక్టర్ గారు చెప్పాను, అయ్యా ఈ నొప్పి సంగతి తర్వాత అండి, మీరు చెప్పిన మాట పెద్ద మందు. అవును, షుగర్ ఎఫెక్ట్ అన్న చూస్తున్నాను చుట్టూ ఉన్న మనుషులు. అసలు 30లో డర్టీయెస్ట్ మోస్ట్ ఏదంటే షుగర్. అలాంటిది నాకు షుగర్ రాదంటే పొంగిపోయా. అంతకుముందే నేను షుగర్ వీక్నెస్ ఉన్నవాడిని తినడంలో. ఓకే, ఆ విధంగా షుగర్ వీక్నెస్ ఉంది. ఓకే ఓకే. అక్కడతో ఇంక మరి పులి షుగరే షుగర్ అంతే తప్ప మీరు ఎప్పుడు టెస్టులు చేసుకోవటంలో షుగర్లు బీపీలు టెస్టులు మాత్రం మింగడం నిజమండి. టచ్ వుడ్ అండ్ థ్యాంక్స్ టు పేరెంట్స్. మాత్ర నాకు కడుపు నొప్పి ఎప్పుడైనా రావడం గుర్తుంది, తలనొప్పి నాకు తెలియదండి, నిజంగా తెలియదు సార్. అదే అంటే ఎవడన్నా కొడుతున్నట్టు ఉంటుందా ఏదో ఊహించుకోవాలి నేను. ఎంత సార్ ఇప్పుడు ఒక 80+ ఉంటుందా? 83. ఓకే, నో కంప్లైంట్ అండి. హెల్త్ వైజ్ సార్ ఐఎమ్ టోటలీ ఫ్రీ. వాకింగ్లు జాగింగ్లు అదే చెప్పాను కదా. ఇప్పుడు మేము అక్కడ ఉంటున్నాం చిత్రపూరి హెచ్ఐజీలో. అక్కడికి ఈ సినిమా యాక్టర్లు కొంతమంది మార్నింగ్ నేను ఎక్కడికైనా బయలుదేరాలి, అంత మార్నింగ్ బయటకు రాను, పాన్ అయిపోయింది అనుకోండి, దానికోసం వెళ్తే వాళ్ళు టక్క నడిచేస్తుంటారు. నేను ఏంటి అర్జెంట్గా వెళ్ళాలా, కూర్చోండి డ్రాప్ చేస్తానంట. ర్యాగింగ్ చేస్తుంటారు అడుగుచొని ర్యాగింగ్ చేస్తుంటారు అందరినీ, ఆగండి కూర్చోండి. ర్యాగింగ్ కాదు యాక్చువల్లీ, తెలుసు వాళ్ళకి జోక్ చేస్తారని అర్థమవుతుంది. మార్నింగ్ వాక్, బ్రిస్క్ వాక్ నడుస్తుంది, ఏంటి ఎక్కడికి కూర్చొని డ్రాప్ చేస్తారంట జోక్ అలాగా.